సలికిటి నోవా జీవన్ చాలా మంచి దైవ భక్తి కలిగిన ఒక హిస్టారికల్ ఫ్యామిలీ నుండి ఆయన వచ్చాడు. ఆయన యొక్క తల్లి గారు కృపమ్మ గారు, ఆవిడ సిబిసిఎన్సి స్కూల్ టీచర్ గా మా గుడ్లవల్లేరులో పనిచేశాడు. మరి పాపం ఆమె ఎలా వచ్చిందో ఆమె కౌతురు వచ్చింది. మరి మాకు మన సంఘానికి వచ్చారు. ఆ రోజు నుంచి గ్రీటింగ్స్. ఈరోజు లూకాసు వార్త 23:28 మన మూల వాక్యమైన యెరూషలేము కుమార్తెలు నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అనే ఈ వాక్యంలో నుంచి కొంతసేపు ధ్యానం చేసుకుందాం. యెరూషలేము కుమార్తెలు అని దేవుడు పిలుస్తా ఉన్నాడు. సో దీనికన్నా ముందు జరిగినది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ పాస్టర్ గారు ఒక మెసేజ్ ఇచ్చిన దాంట్లో తాను అప్పగింపబడిన దాని తర్వాత జరిగిన సీక్వెన్స్ లో ఆయన అనేక మంది ముందు ఆయన నిలబెట్టి ఆయన్ని చాలా ప్రశ్నలు వేశారు. వాటన్నిటికీ ఆయన ఏ సమాధానం చెప్పలేదు. ఎప్పుడు కూడా ఆయన నోరు విప్పలేదు బేసికల్గా. అవన్నీ అయిన తరువాత ఆయనకు శిక్ష వేసి, అంటే వీళ్ళంతా ఈయనని సిలువేయాలి అని చెప్పి ఆయనను తీసుకొని వెళ్తున్నప్పుడు ఆయన నోరు విప్పి మాట్లాడిన మాట లాస్ట్ వర్డ్ బిఫోర్ క్రాస్. సో ఇక్కడ ఆయన చెప్తున్నది, యెరూషలేము కుమార్తెలారా మీరు నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. సో యెరూషలేము కుమార్తెలు ఎందుకు యెరూషలేము కుమార్తెలతో మాత్రమే చెప్పాడు ఆయన? యెరూషలేము కుమార్తెలు ఎవరు అసలు? లేకపోతే ఆ యెరూషలేము ఏంటి? అసలు ఈ చెప్పబడిన వాక్యానికి ఉద్దేశం ఏంటి అనేది 2 మాటల్లో నేను మీతో పంచుకోవాలని నేను అనుకుంటా ఉన్నాను. ఇది లాస్ట్ సర్మన్ బిఫోర్ క్రాస్. యెరూషలేము కుమార్తెలు మీకోసం, నా కోసం కాకుండా మీ పిల్లల కోసము, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పేస్తా ఉన్నాను. సో మీకోసం పిల్లల కోసం అది మగవాళ్ళతో ఏం మాట్లాడట్లేవా? ఇది ఓన్లీ కుమార్తెలతోనే మాట్లాడుతున్నాడా? పిల్లల కోసమే మాట్లాడుతున్నాడా? అలా ఏం లేదు. యెరూషలేము కుమార్తెలు అనేది మనము ప్రాఫెసీస్ చూసాం ఇంతకు ముందు కూడా. ఇక్కడున్న ఈ యెరూషలేము వీళ్ళు ఎవరైతే ఏడుస్తున్నారో ఆయన క్రాస్ ని వెంబడిస్తూ వెళ్తా ఉన్నప్పుడు, సో వాళ్ళంతా ఏడుస్తున్నారు. ఈ ఏడ్చే వీరు మనకి ఇంకా అనేక సందర్భాల్లో కనిపిస్తారు బైబిల్లో కూడా. దీనికి ముందు కూడా చిన్నది చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడ వచ్చి ఆమె పడుకుంది, నిద్రపోతుంది అని చెప్తే వీళ్ళు అప్పుడు దాకా ఏడుస్తూ ఉంటారు, గుండెలు కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తున్నప్పుడు ఈయన చనిపోలేదు, పడుకొని ఉంది అంటే అప్పుడే ఆపేసి మళ్ళీ ఆయన్ని మాక్ చేస్తారు, అపహాసం చేస్తారు. ఓకే, ఇంకా కొన్ని సందర్భాల్లో లాజర్ చనిపోయినప్పుడు కూడా వీళ్ళు అక్కడ చాలా మంది కూర్చొని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు వాళ్ళని చూసిన తర్వాత యేసు ప్రభు కూడా ఏడుస్తాడు. జీసస్ వెప్ట్ అని ఉంటుంది. ఇక్కడ ఉండుంటే
నువ్వు ఇక్కడ ఉండుంటే ఈయన చనిపోయేవాడు కాదు అని చెప్పేసి ఏడుస్తా ఉంటాడు. ఇదొక వీళ్ళకి ఇట్లా ఎవరన్నా ఏదన్నా అయితే కూర్చొని ఏడుస్తాంగా, లేకపోతే ఇట్లాంటివి వాళ్ళకి ఒక అలవాటులాగా అనిపిస్తా ఉంటది చూసినప్పుడు బైబిల్లో. కానీ అప్పుడే ఏడ్చి అప్పుడే నవ్వటం, ఇది కూడా ఒక థాట్లెస్, ఏదో సెంటిమెంటల్ గా చనిపోయాడు కదా అందరితో పాటు ఏడుస్తాం, లేకపోతే ఇట్లా కనిపిస్తా ఉంటది. సింప్లీ సెంటిమెంటల్. ఈ సిలువ వెనకాల వచ్చి ఏడుస్తున్న వాళ్ళు కూడా సెంటిమెంటల్ గా ఆయనకి అయ్యో పాపం అన్నట్టు వాళ్ళు ఏడుస్తా ఉన్నట్టు చూడొచ్చు మనం. కానీ వీరు ఇదే ఏడ్చేవాళ్ళు ఇంతకుముందు యేసయ్య యెరూషలేములోకి వచ్చేటప్పుడు ఒక పోనీ మీద వస్తా ఉంటాడు. అది మనకి జకరియా 9:9 ఒక ప్రవచనం ఉంటది. సియోను కుమార్తె, యెరూషలేము కుమార్తె, మీ రాజు వస్తున్నాడు, గాడిద మీద వస్తున్నాడు అని చెప్పేసి ఉంటది. అది ఇక్కడ వీళ్ళు చూస్తారు. అయితే వీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు? యేసు ప్రభు దేవుడు రక్షకుడు వస్తున్నాడు అంటే మనకి ఒక కింగ్ వస్తున్నాడు, లేకపోతే ఒక స్లేయర్ అందరినీ నాశనం చేసి మనల్ని తిరిగి మనకు ఒక రాజ్యాన్ని కడతాడు, లేకపోతే మనల్ని వేరే ఉన్నత స్థానంలోకి ఈయన మనల్ని ముందు నడిపిస్తాడు అని చూస్తున్నాడు. బట్ యేసు క్రీస్తు ప్రభు ఆయన వీరని స్పిరిచువల్ గా రిడీమ్ చేయడానికి ఆయన వచ్చాడు. అదే ప్రాఫెసీ వీళ్ళు చూశారు. సో ఇక్కడ బేసికల్ గా లాజరు చనిపోయినప్పుడు వాళ్ళు నువ్వు ఇక్కడ ఉంటే ఇది జరిగేది కాదు అని చెప్పటము, లేకపోతే వీళ్ళే ఈ చిన్నది చనిపోయినప్పుడు వాళ్ళు కొట్టుకొని ఏడిచినప్పుడు తర్వాత ఆయన ఈమె చనిపోలేదు ఈమె బతికే ఉంది అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు నవ్వటము, ఇవి రెండు సైడ్స్ చూస్తూ ఉంటాం వీళ్ళని. అప్పుడే ఏడుస్తాము, అప్పుడే నవ్వటము. నువ్వు ఉంటే బతుకుండేవాడు, లేకపోతే చనిపోయాడు. సో వాళ్ళకంత అవగాహన ఉంది. సో ఈయన వచ్చాడు, ఈయన ఉంటే మనకి ఒక కార్యం, ఒక అద్భుతం చేస్తాడు, లేకపోతే ఈయన ఉంటే మనకి ఈ సిచ్యువేషన్ ఉండదు అని చెప్పేసి ఒక అవగాహన ఉంది. అట్ ద సేమ్ టైం వీళ్ళకున్న ప్రవచనాల్లో చూస్తే కూడా రక్షకుడు వస్తాడు అంటే అది ఒక గొప్ప మైటీ వారియర్ లాగా వీళ్ళు ఊహించుకున్నారు. బట్ ఈయన ఒక గాడిద పిల్ల మీద వస్తున్నప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు? నేను అనుకుంటాం అనేది ఆ చిన్నది చనిపోయినప్పుడు ఈయన చనిపోలే నిద్రపోతున్నప్పుడు ఎట్లా అనుకున్నారో వీళ్ళు కూడా అట్లానే అనిపించిందేమో అనుకుంటున్నాను నేను. సో ఈయన వెళ్తున్నాడు, ఇంకా వెళ్ళిపోతా అన్నాడు క్రాస్ పట్టుకొని బాధతో. సో ఇక్కడ వాళ్ళు ఆయన వెంబడిస్తూ ఏడుస్తా ఉన్నారు. సో అప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, మీరు డోంట్ బి సెంటిమెంటల్, థాట్లెస్ గా ఏడవకండి మీరు, మీకోసం మీ పిల్లల కోసం. అంటే యెరూషలేమును చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా ఏడ్చాడు. ఇంత ముందు కొన్ని సందర్భాల్లో చూసినప్పుడు లూకా 18:31-32 యెరూషలేము దగ్గరికి వెళ్ళి ఆయన దాన్ని చూసి ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? ఎవరన్నా చదవగలుగుతారా? యెరూషలేముకు వెళ్ళవాలని ముందు సాగిపోయాను. ఆయన ఒలివల కొండ దగ్గరనున్న బెత్ఫగే బెతానియా అను గ్రామంలో సమీపంకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామునకు వెలుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. ఈ రిఫరెన్స్ కాదు, మత్తయి 23
27. ఇది ఇది యేసుక్రీస్తు ప్రభువు మన యెరూషలేముకి వెళ్ళినప్పుడు వారిని చూసి ఏడుస్తా ఉంటాడు. దాన్ని చూసి ఏడుస్తా ఉంటాడు. యెరూషలేము చూసి ఇది ఇట్లా ఉంది, ఎందుకు ఇట్లా అయిపోయింది, మీరు ప్రవక్తలు చంపుతున్నారు, లేకపోతే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపుతున్నారు అని చెప్పేసి దాన్ని చూసి ఆయన ఏడుస్తా ఉంటాడు. ఎందుకు దాన్ని చూసి ఏడ్చాడు ఆయన? లేకపోతే స్పెషల్ గా యెరూషలేం కుమార్తెలారా, లేకపోతే ఇంకా ముందు ప్రాఫెసీస్ లో కూడా యెరూషలేం జకర్యా 9:9 యెరూషలేం కుమార్తె అంటే, యెరూషలేం కుమార్తె అనేది మనం ఆయన సొంత జనాన్ని సూచిస్తా ఉంటది. ఆయన ప్రజలు, ఆయన ఎన్నుకున్న ప్రజల్ని సూచిస్తా ఉంటది. తన ప్రజలను ఆయన రక్షించడానికి ఆయనే వచ్చాడు. కానీ ఇక్కడ వీళ్ళు చూస్తే వారు ఈయన గురించి చూస్తా ఉన్నారు, కానీ ఈయనే వచ్చాడనే గ్రహింపు వాళ్ళకి లేకుండా ఉంది. సో రక్షకుడే మన దగ్గర ఉన్నాడు, లేకపోతే ఈయననే మనల్ని రక్షిస్తాడు అనే గ్రహింపు లేకుండా ఉన్నారు. వాళ్ళు ఒక నిలువెచ్చని స్థితిలో ఉన్నారు. సో అందుకోసం అని చెప్తున్నాడు, మీకోసం ఏడవండి, మీరున్న స్థితిని చూసి ఏడవండి. నా ఉన్న ఈ బాధను లేకపోతే ఈ ఫిజికల్ పెయిన్ గురించి మీరు ఏడవద్దు. మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారో దాన్ని చూసి దాన్ని గమనించి మీ సిన్ఫుల్ నేచర్ నుంచి మీరు బయటికి రావడానికి మీరు పశ్చాత్తాపడండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అట్లానే ఒక ఉగ్రత గురించి కూడా ఈ మాట తర్వాత 28 తర్వాత మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు పశ్చిమాను నాకే ఇలా చేశారు, ఎండిన మానుని ఏం చేస్తారు అని. సో ఇక్కడ ఈ ఎండిన మాను అంటే దాని ఉద్దేశము అది ఫ్రూట్లెస్ ఆర్ వర్త్లెస్ ఆర్ చచ్చిపోయింది అనేది ఉన్నది. ఆ స్టేటస్ లో మీరు ఉన్నారు. ఓకే, మీరు ఫ్రూట్ఫుల్ గా లేరు, లేకపోతే మీరు చచ్చిపోయిన వారిలాగా ఉన్నారు, మీరు వింటున్నారు కానీ ఏం చేస్తలేదు. కాబట్టి మిమ్మల్ని రక్షించడానికి నేనున్న ఇది అంతా ఈ సిలువ యాగము దేనికోసం అంటే మీ రక్షణ కోసమే ఇది జరుగుతుంది. ఇప్పుడు జరిగే ఈ పెయిన్ గురించి మీరు ఆలోచించద్దు, ఈ థాట్లెస్ సెంటిమెంటల్ వీపింగ్ వద్దు అని చెప్పేసి ఆయన ఉద్దేశపూర్వకంగా అట్లా చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ మనకు నేను ముగిస్తున్నాను, ఒక ప్రశ్న. ఆయనను చూసి, ఆయన బాధను చూసి ఫిజికల్ గా, లేకపోతే ఆయన సిలువ యాగాన్ని చూస్తా మనము సెంటిమెంటల్ గా ఎవ్రీ ఇయర్, లేకపోతే ఈ సీజన్ లో, లేకపోతే ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు కూడా సింపుల్ గా సెంటిమెంటల్ గా మనం ఏడుస్తున్నామా, లేదంటే మన ఈ సిన్ఫుల్ నేచర్, మన ఇగ్నోరెన్స్ తో ఉన్నామా అనేది ఆలోచన చేయాలి మనం. అట్లానే మన యొక్క రక్షణ కొరకు మన యొక్క స్థితిని, మనం ఉన్న స్థితిని మనము జ్ఞాపకం చేసుకొని దేవుని దీంట్లో నుంచి మమ్మల్ని డెలివర్ చేయండి, మీరు నన్ను డెలివర్ చేయడానికి మీరు సిలువ యాగంలో పాల్పొందారని చెప్పేసి మనము ఒక ఆలోచన కలిగి ఉండాలి. మాటలు ఎక్కువ చెప్పడానికి రావట్లేదు. ఈయన బలియాగం చేశాడు. ఆ బలియాగం ఈ ప్రాసెస్ కాదు మనం చూడాల్సింది. ఓకే, బట్ దట్ వాస్ పెయిన్ఫుల్, బట్ కాంటెంప్లేషన్. అది ఆయన ఆ సిలువ యాగం ఎందుకు చేశాడు ఆయనే చెప్పినట్లు చాలా క్లియర్ గా చెప్తున్నాడు. మీకోసం, మీ పిల్లల కోసం, మీ డెలివరెన్స్ కోసం, మీ రిడెంప్షన్ కోసం నేను ఇది చేశాను. అది మీరు గుర్తుపెట్టుకొని
మీ ఉన్న సిన్ఫుల్ స్టేటస్ లో నుంచి, మీ ఉన్న సిన్ఫుల్ నేచర్ లో నుంచి మీరు పశ్చాత్తాపడి మీరు క్షమాపణ అడిగి మీరు విడుదల పొందండి. అది ఆయన చెప్తున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అవసరమైనటువంటి లోతైనటువంటి థాట్స్ తమ్ముడు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అప్పుడే ఏడవడం, వాళ్ళు అప్పుడే నవ్వడం. ఆ చిన్న బిడ్డ దగ్గర, లాజర్ దగ్గర కూడా నువ్వు ఉంటే ఇలా జరిగేది కాదని నమ్మడం. ఫైనల్ గా నిజంగా దేవుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభు యొక్క సిలువ ఆ ప్రాసెస్ ని చూసి నిజంగానే అది మనకి హృదయాన్ని గాయపరుస్తుంది, ఏడవచ్చు. కానీ దానికంటే మీరు ఏ స్థితిలో ఉన్నారు, ఆ స్థితిలో నుంచి మీరు బయటపడడం కోసం ఏడవండి అని ఈరోజు దేవుడు తన కుమారుడు ద్వారా మనతో మాట్లాడాడు. 100% నిజంగానే మనం పాటలు కూడా మనకి అదే సెంటిమెంటల్ గా పాటల్లో కూడా అంత యేసు ప్రభు యొక్క శిలువ వర్ణన, ఆయన గాయముల వర్ణన, ఆయన రక్తధారలు, చెడుగు యూదులు గొట్టిరి అని మనం పాటలు పాడతాం. మరి కటకట పాప సంకట ఎంత బాధ, పటు బాధ నీకున్నది రైటే, ఇట్స్ బ్యాక్. ఆ బాధను మనం ఫీల్ అవటం అనేది చాలా మంచిదే. కానీ ఇవాళ తమ్ముడు చెప్పిన మాట ప్రకారంగా దానికంటే యెరూషలేమా నువ్వే స్థితిలో ఉన్నావు, మరి నీవు అందులో నుంచి విడుదల పొందాలి. నీ రక్షణ కోసం, నీ విడుదల కోసం నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి, దాని మీద ఫోకస్ పెట్టి ఏడవాలి అని. ప్రైజ్ ది లార్డ్. చక్కటి ఆలోచన, ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన ఈ ఉదయకాలం దేవుడు మనకి ఇచ్చాడు. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించిన గాక. ప్రాసెస్ను చూసి మన హృదయం దుఃఖపడితే అది ఒక దశ వరకే. మన స్థితిని చూచి మనం ఏంటి స్థితిలో ఉన్నాం, మనం ఏంటి ఇలా సెంటిమెంటల్ గానే వెళ్తున్నాం తప్ప నిజమైనటువంటి ఆత్మ లోపల నుంచి మనం మన స్థితిని గురించి ఏడవట్లేదు అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. మనం కూడా రకరకాల వ్యతిరేకతలోనే ఉన్నాం. ఇప్పుడు యేసు ప్రభు అన్నట్టుగా యెరూషలేమా యెరూషలేమా, నీవు ఈ దినమందైనను నీవు మనసు మార్చుకోమని చెప్తాడు ఆయన ఏడ్చినప్పుడు. నిజంగానే మనతో చెప్తున్నాడు ఇప్పుడు, ఈ దినమందైనను మరి నా శిలువ యాగం కొరకు ప్రలాపించడం వెలిపించడంతో పాటుగా నీవు ఈ స్థితిలో ఉన్నావు. ఏ స్థితిలో ఉన్నావు? అవిధేయతలో ఉన్నావా, లేక నిర్లక్ష్యంలో ఉన్నావా, లేక ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్నావా? మరి ఉగ్రత చెప్పాడు కదా, మొన్న కూడా కిరణ్ గారి మాట ప్రస్తావించారు. పచ్చి మ్రానుకైనా నాకే ఇలా జరిగితే ఎండిపోయిన మ్రాను, అసలు ఏ నీతి నిజాయితీ భయము భక్తి లేకుండా బతుకుతున్న మీకు ఇంకేమీ జరుగుద్దో? ఎండిపోయింది ఏమో ఎక్కడికి పోతుంది? ఎండిపోయిన మ్రాను ఎంత పెద్దదైనా నరికి పుల్లలు చేసి అగ్నిలోకి వెళ్ళిపోతుంది. మరి ఆ స్థితిలో ఉన్నాం కదా మనం. అంటే కనీసం భయము భక్తి నీతి నిజాయితీ కాస్త స్పృహ, ఆత్మీయత, ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక స్పృహ లేకుండా మనం సెంటిమెంటల్ గా 40 రోజులు లెంట్ పాటిస్తూనో, లేకపోతే క్రిస్మస్ పండుగలో ఆనందిస్తూనో ఒక సెంటిమెంట్ గా కరెక్టే అప్పుడే ఆడవడం, మళ్ళీ అప్పుడే నవ్వడం. నిజమే కదా, ఈ లెంట్ డేస్ లో బాగా ఏడుస్తాం, క్రిస్మస్ వచ్చేసరికి బాగా సంతోషపడతాం. వాస్తవం అది యెరూషలేము కుమార్తెల స్వభావం. చాలా నిజమే, ఆ విషయం మనం సీరియస్ గానే ఆలోచించాలి. కనుక మనందరం ఈ థాట్ ను మనం తీసుకున్నాం. ఇలా ఒక ప్రాసెస్ ప్రకారం కాకుండా మన యొక్క రియల్ గా మనం ఏ స్థితిలో ఉన్నాం అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి నిజంగా దుఃఖపడాల్సిన అంశం ఇది. ప్రార్థన చేసుకుందామా? మీ ఇంట్లో మీరు, మా ఇంట్లో మేము, ఎక్కడ వారు అక్కడ మరి మన తల వంచి ప్రభువా, మరి ఈ ప్రాసెస్ని బట్టి ఈ దుఃఖ దినాలు, ఉపవాస దినాలు, లేదంటే ఈ 40 రోజులు ఒక ప్రత్యేకమైన దీక్ష అనే ఈ సెంటిమెంటల్ థాట్ నుంచి బయటపడి మన స్థితి, మనం ఏ స్థితిలో ఉన్నాం, దేవుడు మనకి ఎన్ని అవకాశాలు ఇచ్చాడు, మనకి ఎన్ని
అవకాశాలు ఇచ్చాడు. బైబిల్లో యేసు ప్రభు యెరూషలేము గురించి చెప్తాడు, మీతో అనేక సార్లు ప్రవక్తలను మీ దగ్గరికి వచ్చి పంపించాను నేను, మీకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు వాళ్ళు, కానీ మీరు వాటిని మీరు అంగీకరించలేదు, లక్ష్య పెట్టాలా, సద్వినియోగం చేసుకోవాలా, తిరిగి వాళ్ళని చంపేశారంటున్నాడు. అది ఏడుపు వచ్చింది, ఆయనకి ఏడుపు వచ్చింది మన స్థితిని చూసి. ఎస్, మళ్ళీ మనం దేవుని సన్నిధిలో కన్ను తెరిచి, ఆత్మ నేత్రాలు తెరిచి మన స్థితిని మనం గమనిస్తూ ప్రభువా అని దేవుని సన్నిధిలో నిజంగా మొరపెట్టుకుందాం. ఈ ఏడుపు, ఈ దుఃఖం, దీని గురించి నిజంగా మన స్థితిని మనం గ్రహించి గమనించుకొని ఏడ్చే ఈ ఏడుపు, మరి బైబిల్ రాయబడింది కదా, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు పుట్టిస్తుంది. ఎస్, ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఆ రకంగా మనం ఆత్మీయంగా ఆలోచించుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. చాలికల దేవుడా, నిరంతరం స్తోత్రారుడా, పరిపూర్ణ పరిశుద్ధుడానికి స్తోత్రం ప్రభా. ఈ ప్రాతకాల సమయంలో యేసయ్యా మరి మేల్కొని నిద్రలేచి నిన్ను స్తుతించి ఆరాధించుటకు, నీ శిలువ ధ్యానాలను, నువ్వు పొందిన దెబ్బలను, గాయాలను, శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ పాటల ద్వారా, వాక్యం ద్వారా నిన్ను స్తుతించుటకు ఇచ్చిన ఈ భాగ్యతను బట్టి నీకు వందనాలు. ఎవరికి లేని ధన్యత, ఈ భాగ్యం మాకు అనుగ్రహించావు ప్రభా. వేకువజామున లేచి నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. గొప్పదేవా, మా మధ్యలో బ్రదర్ నోవా గారిని యేసయ్యా మీరు వాడుకున్నారు, నీకు వందనాలు. అవును ప్రభా, మాలో ప్రభా యేసయ్యా మరి ఆ థాట్ ప్రొవోకింగ్ మరి తలంపులతో యేసయ్యా మరి అవును ప్రభా, ట్రెడిషనల్గా కాకుండా ప్రభా మరి దైవికమైన ఆధ్యాత్మికమైన స్థితిలో మేము ఎలాగున్నాము అని మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రభా లోతైన అనుభవాన్ని పొందుకొనుటకు కృప చూపెట్టండి. గొప్పదేవా, మా ఆత్మీయ స్థితులు మరి యేసయ్యా ఎలాగున్నావో అవి పరీక్షించుకొని సంపూర్ణంగా పరిపూర్ణంగా నీ వైపు చూస్తూ యేసయ్యా నువ్వు ఇచ్చిన రక్షణను చేతబుచ్చుకొని నిత్యత్వంలోకి యేసయ్య మమ్మల్ని నీతో పాటు ఉంచుకోవాలని చేసిన ప్రయత్నాలను యేసయ్యా మేము గుర్తెరిగి తలంచుకొని నీ వైపు చూస్తూ నిండు మారు మనసుతో నిన్ను స్తుతించి ఆరాధించే కృపను మాకు దయచేయమని నేను వేడుకుంటున్నాం ప్రభా. ప్రభా, కౌతరం విశ్వాసుల సంఘం నుంచి ఎంతో మంది విశ్వాసులు ప్రభా అనుదినము ప్రాతకాల సమయంలో పెందలకడైన లేచి నిన్ను స్తుతిస్తున్నారు ప్రభా. వారి పాటల ద్వారా యేసయ్యా మరి నిన్ను ఆరాధిస్తున్నాను, నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరికి రావాల్సిన దీవెనలు మెండుగా కుమ్మరించమని నేను విజ్ఞాతాను. గొప్ప దేవానికి స్తోత్రం. వాక్యం ఎత్తిన మరి ప్రభా బ్రదర్ గారిని కూడా దీవించండి, వారి కుటుంబాన్ని ఆశ్రయించండి. ఇంకా నలుగురికి ఇంకా మేలుకరంగా దీవెనకరంగా రాబోయే కాలంలో బలంగా నీ సేవలో వాడబడుటకు కృప చూపెట్టి యేసయ్య నీ కృపాశ్రవంతో నింపమని నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, అలాగే యేసయ్య మరి పాస్టర్ గారిని కూడా దీవించి పాస్టర్ గారి కుటుంబాన్ని ఆశ్రయించమని, ఇలాగా మాకు యేసయ్య మరి ఈ గూగుల్ మీట్ ద్వారా మేమందరం కలుసుకొని నేను స్తుతించి ఆరాధించటకు యేసయ్య ఈ ఫెసిలిటీస్ని దయచేస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మా ఆధ్యాత్మికమైన జీవితంలో మాకు దైనందిన జీవితంలో మా ముందు యేసయ్య ఆశీర్వాదాలు కుమ్మరించి నువ్వే కాచి కాపాడమని నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలుసు అని నామ కంటే పైన యేసయ్య దేవన అడిగే మనల్ని వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. శ్రీవాధిపతి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామం మీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామే. పరిశుద్ధాత్మలో మీరు మాతో ఉన్నందుకు నా దేవ, ఇప్పటి వరకు నా దేవ తండ్రి సజీవంగా మమ్మల్ని నిలబెట్టినందుకు మీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రం దేవ. ఈ ఉదయకాశంలో దేవా తండ్రి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రం దేవ. తండ్రి సహోదరుని ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రం దేవ. పరిశుద్ధాత్ముడా మీకు కృతజ్ఞత స్తోత్రం దేవ. ఫార్మాలిటీకి సెంటిమెంటల్ గా కాకుండా దేవా హృదయపూర్వకంగా తండ్రి మేము దేవా ఈ శిలువ ధ్యానాన్ని తీసుకుని మీకు కృపించినందుకు మీకు కృతజ్ఞత స్తోత్రం దేవ. తండ్రి అదే విధంగా తండ్రి ప్రతి ఒక్కరికి నా దేవా
తండ్రి జ్ఞానం మాకు అనుగ్రహించండి దేవా. తండ్రి ఈ సన్నిధిలో తండ్రి తండ్రి మోకరించి నాది అనుదినం నాది ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించండి పరిశుద్ధుడా. మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం పరిశుద్ధుడా. తండ్రి అదేవిధంగా నా దేవ ఆసక్తిగా వస్తున్న ప్రతి ఒక్కరిని నా దేవ తండ్రి మీటింగ్ లో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరి కుటుంబాలను మీరే దీవించి ఆశీర్వదించండి పరిశుద్ధుడా. మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం దేవా. ప్రతి ఒక్కరికి నా దేవ ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి అవసరతను మీరే తీర్చండి దేవా. తండ్రి ఇంకా ఆసక్తిగా ప్రతి ఒక్క హృదయం బలపరచండి దృఢపరచండి దేవా. అతని కార్యం జరిగించండి దేవా. అదేవిధంగా తండ్రి ఇంత క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరిని నా దేవా దీవించి ఆశీర్వదించండి దేవా. ప్రతి ఒక్కరికి కావాల్సిన జ్ఞానమును జ్ఞాపకం అనుగ్రహించండి దేవా. తండ్రి వారు చదివిన ప్రతి ఒక్కటి గుర్తుంచుకుని రాయడానికి నా దేవా అనుగ్రహించండి పరిశుద్ధుడా. సహాయం దయచేయండి దేవా. అదేవిధంగా దేవా ఇక్కడ నా గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క కుటుంబాలకి నేను దేవా కావాల్సిన ప్రతి ఒక్కరు అవసరం మీరే తీర్చండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించండి దేవా. మేమంతా కలిసి నా దేవా ఆరాధించడం స్తుతించడం ప్రార్థించడం ఇచ్చిన భాగ్యమని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి ప్రతి ఒక్కరిని నా దేవా నా తండ్రి బలపరచండి దీవించి ఆశీర్వదించమని నా తండ్రి పరిశుద్ధుడు యేసునామమున అడిగి కొంచెం పొంది ఉన్నాం తండ్రి. కలుసుకునే భాగ్యం అనుగ్రహించి మహిమ పొందమని కృప చూపని. ఇంకా ఎవరినైనా నేను ఈ టెక్నికల్ గా ఒకవేళ పార్టిసిపేట్ చేసిన వారు మర్చిపోయినేమో ప్రభువా, వారిని బట్టి నీకు వందనాలు. వారందరినీ కూడా మీరు కృపతో జ్ఞాపకం చేసుకోనండి. మేరీ సుస్మిత కుటుంబాలు కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఇంకెక్కడెక్కడైతే మరి ఆసక్తి కలిగిన వారు వారందరినీ మీ కృపతో నింపి నడిపించి మహిమ పొందమని కృప చూపు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామాన్న స్తోత్రించి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చెప్పండి ఇంట్లో. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకోవడం గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు నేడు దయచేయండి. మా ఏళ్ళ అపరాధించే వారు మేము క్షమించే ప్రకారం మా అపరాధంలో క్షమించండి. శోధనైతే దుష్టులను తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సన్నిధి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు కూడి ఉన్న మనందరికీ సంఘమంతటికి సార్వత్రిక సంఘమంతటికి సదాకాలం తోడై ఆదరించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.